ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ కార్పొరేషన్ సభ్యుడు బాలరాజ్ యాదవ్ ఉన్నారు. బాలరాజ్ గారు, ఎలా జరగబోతుంది అనుకుంటున్నారు కౌంటింగ్? అలాగే మీ అభ్యర్థి మాగంటి సునీత కూడా భారీ ఎత్తున మెజార్టీతో గెలుస్తుందంటూ కూడా మీ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎలక్షన్స్ అన్నా ఫ్రీ ఫేర్గా చేయలేరు, కనీసం కౌంటింగ్ అన్నా ఫ్రీ ఫేర్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తూ ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యము జూబ్లీహిల్స్ నడిగడ్డ మీద హత్య చేయబడ్డది. కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ని, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం సామధాన భేద దండోపాయాన్ని ఉపయోగించింది. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. 5 నుంచి 10,000 మేరతో గెలవబోతా ఉన్నాం. కనీసం ఎలక్షన్ కౌంటింగ్ అన్న ప్రిపేర్గా చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడంటూ కూడా కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. చాలా తినబోతు రుసులు ఎందుకు ఇంకో గంట 2 గంటల తెలిసిపోద్ది. డెఫినెట్ గా సైలెంట్ ఓటింగ్ జరిగింది. సైలెంట్ ఓటింగ్ ద్వారా ప్రజలు మాకు ఓటేస్తారని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆశాభావం ప్రజలు మాకుంది, ప్రజల్లో కూడా ఉంది. ఎర్రోల శ్రీనివాస్ ఉన్నారు. అన్న, ఏమనుకుంటా ఉన్నారు? మీ అభ్యర్థి గెలుస్తారంటూ మీరు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ నవీన్ యాదవ్ గెలుస్తారంటూ కూడా వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏమనుకోవచ్చు అసలు? ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ. దొంగోట్లు వేయించుకొని రౌడీలను పెట్టి, పోలీసులను పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి అసలు ప్రజాస్వామ్యం అందిస్తామనేసి ప్రమాణం చేసినటువంటి హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి రిగ్గింగ్ చేసి ఇలా దొంగోట్లు ఎట్లా వేయించుకున్నదో చూసినాం. ఇలా పటాపంచలు చేయడానికి డెఫినెట్గా ప్రజలు సైలెంట్ ఓటుతోని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారనేటువంటి అపారమైనటువంటి విశ్వాసం మాకున్నది. కాబట్టి మేమందరం కూడా ఇలా మా పార్టీ గెలుస్తుందా అనేటువంటి ధీమాతో వ్యక్తం చేసి మేమందరం వెళ్తూ ఉన్నాం. తప్పకుండా సునీత గోపి గారు గెలుస్తారనేటువంటి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు డెఫినెట్గా బుద్ధి చెప్తారు. ఇలా దేశంలో ఎక్కడ లేని విధంగా ఓటు చోరు జరిగింది, అదేవిధంగా దొంగ ఓట్లు జరిగినాయి, ప్రజాస్వామ్యం కూని జరిగిపోయింది. ఇక్కడ వాసుదేవరెడ్డి గారు, మీరు మీ అభ్యర్థి గెలుస్తుంది అంటూ చెప్తా ఉన్నారు. మరొక పక్క కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడనేటువంటి భయంతో ఈ దొంగ ఓట్ల ఆరోపణలు చేస్తా ఉన్నారంటూ కూడా అటు కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు స్పష్టంగా కళ్ళ ముందు కనిపించింది. ఇలా ఎన్నికల రోజు ఏం జరిగింది? మొత్తం కూడా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిండ్రు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక పక్క ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా పనిచేయలేదన్నట్టు మన ఎలక్షన్ రోజే తేలిపోయింది. ఇలా మొత్తం కూడా ఇక్కడ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉన్నది. కాబట్టి చెప్పింది చేసినట్టు నడిపిస్తూ ఉన్నారు. కానీ అందుకనే ఇవాళ వారు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇలా ఓటర్సు వారి యొక్క మాగంటి సునీత గారి భవిష్యత్తును నిక్షిప్తం చేసి ఉన్నారు. అది ఇవాళ తేలబోతా ఉన్నది. కొన్ని గంటల్లో మరి ఫలితం రాబోతా ఉన్నది. మాకైతే విశ్వాసం ఉన్నది. సైలెన్స్ ఓటింగ్ బాగా పడ్డది. చాలామంది ఇంటర్నల్గా మాట్లాడినప్పుడు సైలెన్స్ ఓటుతో మీరు గెలుస్తారని చెప్పి వారు చెప్తున్న సందర్భం కూడా కనిపిస్తూ ఉన్నది. ఇలా ఎక్కడ లేని విధంగా అసలు ఫస్ట్ టైం మా కళ్ళ ముందు చూసినాం. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడు ఎక్కడ జరగని విధంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగిన రిగ్గింగు, జరిగిన దొంగ ఓట్ల యొక్క వ్యవస్థ, భయభ్రాంతులకు గురి చేయడం, స్వయంగా అభ్యర్థి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, ఆయనను బైండ్ ఓవర్ చేసిండ్రు. బైండ్ ఓవర్ చేసినాక ఎన్నికలను ఎట్లా తిరుగుతాడండి? సో మన కళ్ళ ముందు కనిపించింది కదా ఎట్లా భయభ్రాంతులకు గురి చేసిండో. అంటే ఈ ఎలక్షన్స్ చాలా ఫేర్గా జరగలేదన్నదానికి నిదర్శనం అదొకటే. సో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయాక ప్రజలు ఓటర్సు మరి ఒక క్యాండిడేట్ల భవిష్యత్తును నిర్దేశించే వ్యవస్థ ఇలా నిక్షిప్తమై ఉంది. కాబట్టి తప్పకుండా మాకైతే నమ్మకం ఉంది. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా, డబ్బు మద్యాన్ని పంపిణీ చేసినా ఇవాళ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు, బీఆర్ఎస్ క్యాండిడేట్ మాగంటి సునీత వైపు ఉండబోతా ఉన్నారు. సైలెంట్ ఓటింగ్ అనగానే గుర్తొచ్చిందంటే సైలెంట్ ఓటింగ్ చాలా వరకు కాంగ్రెస్ కి మద్దతుగా ఉన్నారు. ఈవెన్ స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్ కి వాళ్ళు సపోర్ట్ చేశారంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా చాలా మంది. ఇప్పుడు కొన్ని గంటల్లో భవితవ్యం తెలియబోతా ఉన్నది. సో కాబట్టి ఎవరి అంచనాలు వారికి ఉన్నా, మా అంచనాలు మాకున్నాయి. తప్పకుండా మేము చాలా మందితో మాట్లాడినాం. గత 2-3 నెలలుగా మేము గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నాం. మేము గ్రౌండ్లో పనిచేసి ప్రజలకు చేసిన మంచి పనిని మేము చెప్పుకున్నాం. కానీ వారు చేసిన మంచి పనిని చెప్పుకోలేదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారో చూసారు కదా. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో ఆలోచించి ఓటేయండి అన్నాడు. అంటే నువ్వు దాదాపు 2 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి నువ్వు ఏం చేయలేదని తేలిపోయింది కదా. నీ 6 గ్యారెంటీలు అమలు కాలేదని తేలిపోయింది కదా. సో కాబట్టి గత పాలనలను నువ్వు గుర్తు చేసుకో అంటున్నావు. సో కాబట్టి ఇవన్నీ పక్కకు పెట్టి లాస్ట్ 2-3 రోజులు ఏం చేసింది, మొత్తం
డబ్బు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి ఇలా లేడీస్కి అయితే చీరల పంపిణీ చేసి ఓట్లను దండుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. వాటన్నిటి కూడా ప్రజలు తిప్పికొట్టడానికి ఈ రోజు భవిష్యత్తు తేల్చబోతున్నారు. రైట్ ఉపేంద్ర గారు, మీరు అందరికంటే కూడా అన్ని పార్టీల కంటే ముందు మీ క్యాండిడేట్ అనౌన్స్ చేశారు, ప్రచారం కూడా మొదలు పెట్టారు. కానీ ఎందుకు ఎన్నికల్లో వెనుకబడాల్సి వచ్చింది? ఎన్నికల్లో ఎక్కడ కూడా వెనకబడి లేము. మనం బ్రహ్మాండంగా ప్రచారాలు, అక్కడ ఉన్న సమస్యలు, ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఎట్లా ఫెయిల్యూర్ అయ్యారు, ప్రభుత్వం ఏ రకంగా కూడా మరి ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ అన్నీ కూడా అవకతవకలు జరిగినాయి. కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా నమ్మిర్రు. బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి ఆల్రెడీ సైలెంట్ ఓటింగ్, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున మాకు ఓటింగ్ జరిగింది. మేము 100% గెలుస్తున్నాం. కనీసం 15,000 మెజార్టీతో తక్కువ గెలుస్తున్నాం. సుమతి, చూస్తా ఉన్నాము బీఆర్ఎస్ నాయకులైతే కౌంటింగ్ ఏజెంట్స్ కావచ్చు, ఇతర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తమ అభ్యర్థి సుమారుగా 15,000 మెజార్టీతోని ఖచ్చితంగా విజయకేతనం ఎగరవేస్తారంటూ కూడా వారి ధీమానైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. సుమతి, ఏదేమైనప్పటికీ మరి కొద్దిసేపట్లోనే జూబ్లీ హిల్స్ కు సంబంధించినటువంటి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అనేది కూడా తేట తెల్లం కానుంది. రైట్ విజయ్.